షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదిన కృపలో భాగంగా వస్తున్న లేఖనాల ద్వారా ఆత్మీయంగా మేలు పొందుకుంటున్న ప్రజలారా, ఈ దినము కూడా అనుదిన కృపలో భాగంగా లేఖన భాగం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము, యెహోవా న్యాయం తీర్చు ఎలోహిం, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చూడండి ఎంత శ్రేష్టమైన వాగ్దానము బిడ్డలారా. ఆయన నిమిత్తం ఎవరైతే కనిపెట్టుకొని ప్రార్థన చేస్తారో, ఆయన సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఓపికతో కనిపెడుతూ ఆయన సన్నిధి ఎదురు చూస్తారో వారికి తప్పక ఆయన న్యాయం తీర్చే సర్వశక్తుడు. కాబట్టి ఆయన ఎలోహిం కలిగి ఉండి ఆయనను ఆధారం చేసుకొని ఆయన ఆశ్రయించి ఆయన చర్చిస్తున్న ప్రజలను, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రజలను ఆయన ఎన్నడూ మర్చిపోడు సుమా, విడిచిపెట్టాడు సుమా. ఆయన ఎన్నడూ వారిని వదిలిపెట్టాడు సుమా, వారిని నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే ఆలస్యం అవుతుందేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు సుమా. కాబట్టి మీకు న్యాయం చేయాలని, మీకు శ్రేష్టమైనది ఇవ్వాలని, మీకు మేలనిది ఇవ్వాలని, మీకు మంచిది ఇవ్వాలని పరమతని ఆలస్యం చేస్తుంటాడేమో ప్రియులారా. కాబట్టి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండండి. తొలకరి వర్షం కొరకు వ్యవసాయదారుడు ఏ విధంగా ఎదురు చూస్తాడో కడవరి వర్షం కొరకు కూడా అదే రీతిగా ఎదురు చూస్తాడు. కాబట్టి తొలకరి వర్షం అప్పుడు విత్తనం విత్తిన ఆ వ్యవసాయదారుడు కడవరి వర్షము అనగా పంట కోసే ముందు ఆ పాలు ఆ పట్టే సమయంలో, గింజ పాలు పట్టే సమయంలో కూడా వర్షం కావాలి. అప్పుడు కూడా అప్పటి వరకు కూడా ఓపికతో కనిపెట్టి చూస్తాడు. కాబట్టి అప్పుడు ఆ ఓపికతో కనిపెట్టి చూసినప్పుడు ఆ వర్షం పడితే ఆ పైరు ఎంతో ఫలవంతముగా మారుతుంది. కాబట్టి అప్పుడు ఆ పైరు ఎంతో శ్రేష్టమైనదిగా బలమైన పైరు, బలమైన గింజ వస్తుంది సుమా. కాబట్టి అట్టి విధముగా పరమతని సన్నిధానంలో మనము ప్రార్థించిన ప్రతి అంశము కూడా వెంటనే దొరకాలని కాదు సుమా. కొద్ది రోజులు, కొన్ని నెలలు, కొన్ని సమయాలు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కానీ పరమ తండ్రి మనకు అనుగ్రహించబోతున్నాడని విశ్వాసముతో ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని వారి విషయమై ఆయన కార్యం సఫలం చేయనంతగా ఎవరు సఫలం చేసి ఉండరు సుమా. ఆయన సఫలం చేస్తాడు. ఆయన మన కార్యసిద్ధి కలగజేస్తాడు. మనల్ని తల ఎత్తుకునే విధానంలో మనం నిలబెడతాడు పరమ తండ్రి. కాబట్టి ఆయన సన్నిధిలో ఆ విధంగా మనం కనిపెట్టుకుందాం, ధన్యులమవుదాం. అటు ధన్యతను పరమ తండ్రి మనకు నిరంతరం అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, నీకు స్తోత్రము తండ్రి. ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు అన్నావు నాయన. అటు ధన్యతలోనికి మీరు నడిపించడానికి స్తోత్రములు అయ్యా. కనిపెడుతున్నప్పుడు ఓర్పుతో, సహనంతో మేము నీ సన్నిధిలో ఎదురు చూసి నీ నుంచి బహుమానం పొందుకునేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యెహోవా కృప, కనికరము, కాపుదల, భద్రత నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.